హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పూర్ణం బూరెలండి. ఈ పూర్ణం బూరెల్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే అస్సలకి పిండి అనేది బయటికి రాకుండా చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. ముందుగా మనం పూత పిండిని తయారు చేసుకుందాము. పూత పిండిలోనే ఈ పూర్ణం బూరెలు రుచి అంతా కూడా దాగి ఉంటుందండి. దానికోసమని ఒక కప్పు మినపగుళ్ళని, అలాగే అదే కప్పుతోటి 1.5 కప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మనం 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకొని కనీసం 3 గంటల పాటు నానేలాగా చూసుకుందాము. తర్వాత దీంట్లో ఉన్న ఎక్కువ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి పప్పుని ఏదైతే నీళ్ళతో నానబెట్టుకున్నామో అదే నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మనం దోశలకి పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసమని ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పు మొత్తాన్ని కూడా 1కి 2 సార్లు కడుక్కొని దీని మొత్తాన్ని కూడా మనం 1 గంట పాటు నానేలాగా చూసుకోవాలి. చాలా మంది ఈ పచ్చిశనగపప్పుని కుక్కర్లో పెట్టి కుక్ చేస్తారండి. కానీ నేను చెప్పినట్టుగా చేసుకోండి, మీకు పూర్ణం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. వెడల్పాటి గిన్నెలోకి సగం వరకు నీళ్ళని వేసుకొని నానిపోయిన ఈ పప్పు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 పొంగులు వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఈ పప్పు ఎలా ఉడకాలో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇలాగా పప్పు పట్టుకొని జస్ట్ మనం ప్రెస్ చేస్తే ఇలాగా ప్రెస్ అవ్వాలి, కానీ చిదిరిపోకూడదండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి పప్పు మాత్రం మొత్తం అంతా కూడా ఇలాగ డ్రై అయిపోయేలాగా చూసుకోవాలి. పప్పు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లగా అయ్యేలాగా చూడాలండి. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఒరిగి చల్లగా అయిపోయాక ఈ పప్పు మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే యాలకుల్ని దంచే పని లేకుండా ఇక్కడ నేను ఈ మిక్సీలోనే 2 యాలకుల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీని మొత్తాన్ని కూడా ఇలాగా మనం మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. పూర్ణంకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే కప్పుతోటి మనం 1.5 కప్పు బెల్లాన్ని ఒక వెడల్పాటి బాండీలోకి యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి కొంచెం అంటే కొంచెం మాత్రమే మీరు నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లం జస్ట్ కరిగేదాకా పొయ్యి మీద ఉంచితే సరిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా జస్ట్ మనకి కరిగితే సరిపోతుంది. మనం ఏమన్నా బెల్లంలో నలకలు ఉంటే గనక మీరు వెంటనే వడకట్టుకోండి. ఇలాగ బెల్లం కరిగిన వెంటనే ముందుగా మనం పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పుది, ఆ పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బెల్లం పాకంలోకి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా మీరు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడే మీకు బాండీకి అడుగంటుకోకుండా ఉంటుంది. మీకు 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలాగే తిప్పుతూ ఉంటే పిండి అంతా కూడా మీకు దగ్గర పడిపోతుంది. చూసారా అండి, పిండంతా కూడా ఇలాగ దగ్గర పడంగానే దీంట్లోకి ఒక 2 స్పూన్లు నేతిని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మీరు ఈ పూర్ణం పిండిని ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకటేసారి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మనకి ఫ్రై చేసుకోవటానికి చాలా ఈజీ అవుతుంది. మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం వేసుకున్న ఈ పూత పిండి ఉంది కదండి, ఈ పూత పిండిలోకి మీరు అవసరమైతే కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు మాత్రం ఎక్కడా లేకుండా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలాగ బాగా కలిసాక బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి పూర్ణం ఇలాగ పిండి ముంచి వేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకోసమని ఒక స్పూన్ తోటి మీరు పూర్ణాన్ని ఇలాగ పిండిలోకి వేసేసి జస్ట్ ఈ స్పూన్ ని మనం వేడి వేడి నూనెలోకి జస్ట్ డ్రాప్ చేయటమేనండి. డ్రాప్ చేసే ముందు నూనె కాగిందో లేదో మాత్రం తప్పకుండా చెక్ చేసుకోండి. తర్వాతే మీరు ఈ పూర్ణాన్ని దీంట్లోకి డ్రాప్ చేసేయండి. ఇలాగా ఎన్నైతే కావాలో
అన్ని పూర్ణాలని కూడా మనం ఒకటేసారి తయారు చేసుకోవచ్చండి. అస్సలంటే అస్సలకి పిండి బయటికి రాదు, పూర్ణం కూడా పగలదు. ఇలాగా ఒకవైపు పూర్తిగా కాలాకే మీరు రెండో వైపు కూడా తిప్పుకోండి. దాదాపుగా ఈ పూర్ణాలను వేయించుకుంటానికి మీరు ఇనప బాండీ ఉంటే ఇనప బాండీని మాత్రమే వాడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలాగే మనకి ఎన్నైతే పూర్ణాలు కావాలో అన్నిటినీ నెమ్మదిగా వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. చూసారా అండి, చిన్న చిన్న చిట్కాలతోటి మనం ఎంత ఈజీగా ఈ పూర్ణాలని తయారు చేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఒక పూర్ణాన్ని నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కరెక్ట్గా పిండికి కోట్ అయ్యి మరీ ఎక్కువ దోసల పిండిలాగా ఉండకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.